మాస శివరాత్రి, సోమవారం 2 కలగలిసి వస్తే చాలా పవిత్రమని చెప్తూ ఉంటారు. అయితే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మాస శివరాత్రి రోజున ఎటువంటి విధి విధానాలు అవలంబించాలి? సోమవారం శివుడికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు మాస శివరాత్రి కూడా వస్తే అది మన అదృష్టం. ఎందుకని అంటే సోముడు అంటే చంద్రుడు అని అర్థం. ఈ చంద్రుడే నిన్ను ప్రేరేపించేవాడు, నీ మనస్సును వికారంగా మార్చేవాడు, అనేకమైనటువంటి భోగముల పట్ల నీకు ఆసక్తి కలిగించి అటు నిన్ను నడిపించేవాడు. అలాంటి చంద్రుణ్ణి చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభిః. నెత్తిన ధరించాడు చంద్రోద్భాసిత శేఖరే. ఆ చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే మనస్సును తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అందుకనే స్మరహరే అంటే మన్మధుణ్ణి సంహరించిన వాడా అని అర్థం. మనహ మథ ఇది మన్మథ అని చెప్తుంది శాస్త్రం. నీ మనస్సు కోరికతో నిండిపోయినప్పుడు నువ్వు అతలాకుతలం అయిపోతుంటావు. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కలేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అంటాడు చంద్రశేఖర అష్టకంలో మార్కండేయుడు. అంటే 5 చెట్ల నుంచి తీర్చిన 5 సుగంధ పుష్పాలను నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. నువ్వు నీ యొక్క ఆ అగ్ని నేత్రాన్ని తెరిచి నాలో ఉన్న మన్మధుణ్ణి దహింపచెయ్యి. అనంతరం ఆ బూడిదని నీ ఒంటికి రాసుకొని నువ్వు నాట్యం చెయ్యి. నిన్ను నేను ఆశ్రయించాను, నాకు ఎముడంటే భయం లేదు. ఇప్పుడు ఆ 5 చెట్లు అంటే 5 ఇంద్రియాలు, 5 సుగంధ పుష్పాలు అంటే 5 ఇంద్రియార్థాలు. ఈ ఇంద్రియార్థాలను తీసుకువెళ్ళి ఆ శివుడి పాదాల దగ్గర పెడితే ఆయన తన జ్ఞాననేత్రం తెరిచి నీలో ఉన్నటువంటి కోరికను నశింపజేసి, కోరిక నీలో లేనప్పుడు నీకు శివుడికి తేడా లేదు కాబట్టి ఆయన ఆ బూడిదను తాను ఒంటికి రాసుకొని నాట్యం చేస్తాడు. అదే స్మరహరే గంగాధరే. నెత్తిన గంగను ధరించాడు అంటే పాపములన్నీ కడిగి వేయబడిన స్థితికి నీవు చేరుకుంటావు. ఇలా అద్భుతమైన ఆ శివతత్వాన్ని సోమవారం నాడు నువ్వు తెలుసుకోగలిగితే ఆ రోజు మాస శివరాత్రి అయింది. అంటే మాస శివరాత్రి, పక్ష శివరాత్రి అని మహాశివరాత్రి. ఒక్కొక్క సమయానికి వచ్చే సంధి, చతుర్దశి తర్వాత అమావాస్య వచ్చి నెల ఇంకొక నెల ప్రారంభమవుతుంది. అలానే మాఘ మాసంలో చతుర్దశి నాడు వచ్చేటువంటి మహాశివరాత్రి అయిన తర్వాత పాల్గొన మాసం కాగానే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇలా సంధికాలానికి ప్రత్యేకత ఉన్నది. ఆ సంధికాలంలో శివపూజ చేయగలిగితే, ప్రతిరోజు సంధ్యా సమయంలో ఎందుకని శివపూజ చెయ్యాలి అంటే తరుణీ ఒక్క ముహూర్తముండు మిది సంధ్యాకాలమిక్కాలమందరయన్ భూతగణావృతుడైన కామారాతి లీలన్ వృషేశ్వరయానమును సంచరించుచునుండ అభావ్యం వయ్యే ఇలా ధర్మమున్ వీడగన్ అంటాడు కశ్యపుడు దితితో. సంధ్యా సమయంలో శివపూజ చెయ్యాలి, కానీ సంగమం చేస్తే మహాపాపమమ్మా, రాక్షస సంతానం పుడతారు, అలానే హిరణ్యకశిపులు జన్మిస్తారు. ఇలా సంధ్యా సమయం ప్రతిరోజుకు మనకు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వస్తే అప్పుడు శివపూజ చేయాలి. అలానే నెలకు ఆ సంధ్యా సమయం వస్తే మాస శివరాత్రి చేయాలి. సంవత్సరానికి వస్తే మహాశివరాత్రి చేయాలి. ఇది సోమవారం నాడు రావటము అంటే మనస్సును నిగ్రహించుకొని అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకోవటం. శివుడు నెత్తిన చంద్రుడిని పెట్టుకుంటాడు, గొంతులో గరళాన్ని పెట్టుకుంటాడు. పిచ్చివాడు కాకపోతే ఆ గరళాన్ని నెత్తి మీద పెట్టుకొని చంద్రుడిని గొంతులో పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. చల్లని వెన్నెల ఆయన గొంతులో, కఠినమైన గరళము నెత్తి మీద అందరికీ వెళ్ళిపోతుంది. కానీ శివుడు ఏం చెబుతున్నాడు అంటే గుణదోషౌ బుధో గృహ్ణాన్ ఇందు క్షేలా విశ్వేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠేని యచ్చతి. అంటే నేను
నెత్తి మీద చంద్రుణ్ణి, గొంతులో గరళాన్ని దాచుకోవటంలో ఆంతర్యం ఏమిటి అంటే, నువ్వు సమాజంలో తిరిగేటప్పుడు ప్రతివాడిలో మంచి చెడు రెండు ఉంటాయి. వాడిలో ఉన్న మంచిని చంద్రుని వెన్నెలలాగా నెత్తిని పెట్టుకుని అందరికీ చూపించు, వాడిలో ఉన్న చెడును గొంతులో దాచుకో. ఇలా సోమవారం నాడు మాస శివరాత్రి కలిసి వచ్చినప్పుడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నువ్వు చేయగలిగితే నీ ఆలోచన విధానమే మారిపోతుంది. నీ జీవితము శివుడిలాగా అందరికీ ఆదర్శమవుతుంది. అంతేకాదండి, శివుడు సంపదలనన్నీ ఇచ్చేటువంటి మహాదేవుడు. కుబేరుడు నవనిధులకు ఎలా నాయకుడు కాగలిగాడు? శివకటాక్షంతోనే. అందుకే ప్రతి మాస శివరాత్రికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మీరు చేయగలిగితే మీరు అనుకున్న కోరికల్లా నెరవేరుతుంది. కొడుకు కావాలంటే పుడతాడు, ఉద్యోగం కావాలంటే వస్తుంది, పెళ్లి కావాలంటే అవుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి నాడు చేసే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వల్ల, ఏకారత రుద్రాభిషేకం వల్ల సాధించేటువంటి, అందుకోగలిగినటువంటి శుభాలు, సంపద.